హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు మరియు క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్స్ చూద్దాం. ఈరోజు యూపీకి సంబంధించి స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ వార్తల్లో నిలిచింది. ఆ అంశం ఏంటో చూద్దాము. మరియు రహదారుల భద్రతకి సంబంధించి ఒక యాప్ వార్తలో నిలిచింది, అదేంటి. మరియు మై ఫ్యామిలీ మై రెస్పాన్సిబిలిటీ పేరుతో ఒక అంశం, ఒక అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నట్టుగా ఒక రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. దాని యొక్క ఆవశ్యకత ఏంటి. మరియు ప్రస్తుతం హైబ్రిడ్ యుద్ధం అనే అంశం ప్రతి పేపర్లో కూడా చూసాం. ఏ సంస్థ చేస్తోంది, ఏ దేశానికి సంబంధించింది, డాటా చోరీకి సంబంధించిన ఈ ఇన్ఫర్మేషన్ అంతా చూద్దాము. మరియు ఈ రోజున బ్రెయిన్ అట్లాస్, బ్రెయిన్ టెంప్లేట్ అనే అంశాలు వార్తలు నిలిచాయి. వాటికి సంబంధించిన అంశం ఏంటి. మరియు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎక్స్పర్ట్ గ్రూప్ని నియమించింది కేఎన్ దీక్షిత్ గారి ఆధ్వర్యంలో. ఆ ఎక్స్పర్ట్ గ్రూప్ భారతదేశ సంస్కృతికి సంబంధించి ఎలా అధ్యయనం చేస్తుందో చూడాలి. మరియు ఈ రోజున మోస్ట్ ఇంపార్టెంట్ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ వార్తలు నిలిచారు. తన యొక్క ఎన్నిక విధానం కానివ్వండి, మిస్లేనియస్ అంశాలు అన్నీ చూద్దాము. మరియు వీటితో పాటు మిస్లేనియస్ అంశాలు అన్నిటి కూడా ఈరోజు వార్తలు నిలిచినవి. ఒక్కొక్క టాపిక్తో ఇంటర్లింక్ చేసుకుంటూ నేర్చుకుందాం. ముందుగా మై ఫ్యామిలీ మై రెస్పాన్సిబిలిటీ అనే ఒక అంశం వార్తలో నిలిచింది. అంశం అంటే ఏంటంటే ఇది ఒక అవగాహన కార్యక్రమం, ఒక క్యాంపెయిన్. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి మై ఫ్యామిలీ మై రెస్పాన్సిబిలిటీ అనే అంశంతో ముందుకు వచ్చింది అంటారు. మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం, మహారాష్ట్ర. సో ఒక్కసారి దీని యొక్క మీనింగ్ చూడండి. మై ఫ్యామిలీ అంటే నా కుటుంబం, నా బాధ్యత. ఏ విషయంలో? ప్రస్తుతం మనం చూస్తున్నాం, ప్రపంచమంతా కూడా కరోనా మహమ్మారితో పోరాడుతుంది. ఇలాంటి కరోనా మహమ్మారితో పోరాడుతున్న పరిస్థితిలో మనం అన్లాక్ టైంలోకి వస్తున్నాం. అంటే అన్లాక్ అంటే ఏంటి? ఇప్పటి వరకు మనం చూసాము, మార్చ్, ఏప్రిల్, మే నెలలో టోటల్గా దేశం అంతా కూడా లాక్డౌన్లో ఉంది. ప్రతి ఒక్క ఆర్థిక వ్యవస్థ కానివ్వండి, ప్రతి వ్యక్తి కూడా ఇంట్లోనే ఉండే పరిస్థితి. సో అలాంటి లాక్డౌన్ పరిస్థితుల నుండి కేంద్ర ప్రభుత్వం స్లోగా అన్లాక్ 1.0 రూల్స్ అని, అన్లాక్ 2 అని చెప్పేసి, అన్లాక్ 3 అని చెప్పేసి మెల్లిమెల్లిగా దేశాన్ని సాధారణ పరిస్థితుల్లోకి తీసుకొస్తుంది. అలా సాధారణ జీవన విధానానికి మనం అలవాటు పడే ప్రయత్నాలు చేస్తున్నాం, ఇంకా మొత్తంగా రాలేదు. సో ఇలాంటి పరిస్థితిలో అండ్ చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్, లాక్డౌన్ కాలంలో కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. అన్లాక్ టైం వచ్చిన తర్వాత కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కారణం ఏంటంటే కమ్యూనికేషన్ పెరుగుతోంది. సో అలా ట్రాన్స్మిషన్, వ్యాధి వ్యాప్తి అనేది ఒక వ్యక్తి నుండి ఒక వ్యక్తికి సులభంగా పెరుగుతోంది. అందుకే కదా మనం లాక్డౌన్ చేసింది. సో ఇలాంటి పరిస్థితిలో, అన్లాక్ పరిస్థితుల కాలంలో రాష్ట్ర ప్రజలందరిలో కూడా అవగాహన తీసుకురావడానికి మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం, ఉద్ధవ్ ఠాక్రే గారు ముఖ్యమంత్రి, సెప్టెంబర్ 15వ తేదీ 2020 నాడు, అంటే ఈ రోజున రాష్ట్ర ప్రజలందరినీ దృష్టిలో ఉంచుకొని ఒక అవగాహన కార్యక్రమం తీసుకొచ్చారు. అండ్ గుర్తుంచుకోండి, కరోనా కేసుల విషయంలో దేశంలో నమోదైన కేసులు ఏవైతే ఉంటాయో అందులో అత్యధిక శాతం మహారాష్ట్రలో నమోదవడం మనం చూసాము. తరచూ చూస్తున్నాం మహారాష్ట్రకి సంబంధించి విపరీతంగా కేసుల సంఖ్య పెరగడం. అలా లాక్డౌన్ కాలంలో చూస్తున్నాం, ఇప్పుడు కూడా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. సో ఇలాంటి కేసుల సంఖ్య పరంగా కూడా టాప్లో ఉన్న మహారాష్ట్ర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, ప్రజల యొక్క సాధారణ జీవన పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మీ పని విధానాలు మీరు చేసుకోండి, కానీ మీ జాగ్రత్తలు కూడా మీరు తీసుకోండి. ఎందుకంటే ఇప్పటివరకు ప్రభుత్వము మీ యొక్క బాధ్యత చూసుకుంది. లాక్డౌన్ విధించడం కానివ్వండి, లేకపోతే మీకు ఆహార పదార్థాలు కానివ్వండి, సామాజిక సమస్యలు తీర్చడం కానీ ఇప్పుడు కరోనా మహమ్మారి బారిన పడకుండా మీకు మీరే మీ కుటుంబాన్ని రక్షించుకోండి. ప్రతి ఒక్కరు కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, ఫిజికల్ డిస్టెన్స్, అండ్ మాస్క్లను ధరించండి అని చెప్పేసి ప్రతి ఒక్కరిలో కూడా అవగాహన తీసుకురావడానికి ఈ రోజున ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమం ప్రారంభించిందని గుర్తుంచుకోండి. ఈ లాక్డౌన్ కాలంలో కానీ, కరోనా కాలంలో కానీ ప్రభుత్వాలు తీసుకొచ్చిన కార్యక్రమాలపైన ప్రత్యేక శ్రద్ధ చూడండి. మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా చూసాం మనం, రోకో టోకో అని చెప్పేసి, లేదంటే మనకు 1 మాస్క్ మెనీ లైఫ్స్ అని చెప్పేసి, మరియు నీతి ఆయోగ్ కార్యక్రమం తీసుకొచ్చింది, సురక్షిత్ నానా నాని దాదా దాది అభియాన్ అని చెప్పేసి. సో ఇలా ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి ప్రభుత్వాలు కానీ, ప్రముఖ సంస్థలు కానీ తీసుకొస్తున్న అవగాహన కార్యక్రమాలను ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే రానున్న పరీక్ష ఏదైనా సరే కరోనాకి సంబంధించిన 1 లేదా 2 బీట్లు మినిమం పడతాయి. సో ఇలాంటి కార్యక్రమమే ఈరోజు మై ఫ్యామిలీ మై రెస్పాన్సిబిలిటీ అనే అంశంతో రాష్ట్ర ప్రజలందరి లోపల కూడా కరోనా బారిన పడకుండా ఈ అన్లాక్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అధికారికంగా ఈ రోజున ప్రారంభించిన ఒక అంశం. మోస్ట్ ఇంపార్టెంట్, చూడండి, ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇంకొక అంశం యూపీకి సంబంధించి, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి. సో ఇది తెలుసుకునే ముందట
ఒక చరిత్ర చూద్దాం. అదేంటంటే యూపీకి సంబంధించిన అసలు వార్త ఏంటంటే యూపీ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ అనే ఒక అంశం అన్ని వార్తాపత్రికలు కనబడింది. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వము యూపీ రాష్ట్రంలో ఒక పోలీసు బలగాలను ఏర్పాటు చేస్తున్నాము అని వార్తల్లో నిలిచింది. ఒక పోలీసు బలగాలు, ఆ పోలీస్ బలగాలు సేమ్ సిఐఎస్ఎఫ్ లాంటి బాధ్యతలు కలిగి ఉంటాయని చెప్పడం జరిగింది. అసలు ఎందుకు యూపీలో ప్రత్యేక బలగాలు, ప్రత్యేక రక్షక బలగాలు ఏర్పాటు చేసే పరిస్థితి వచ్చిందంటే ఇటీవల యూపీ హైకోర్టు, ఆయన గుర్తుంచుకోండి, యూపీ హైకోర్టు అనగానే గుర్తుంచుకోండి, సర్వసాధారణంగా ప్రతి ఒక్కరి మైండ్లోకి వచ్చేది ఏంటంటే ఒక రాష్ట్రానికి సంబంధించి హైకోర్టు ఆ రాష్ట్ర రాజధానిలో ఉంటుంది అనుకుంటారు ప్రతి ఒక్కరు. కానీ అది కరెక్టే. 90% రాష్ట్ర రాజధానిలోనే ఆ రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు ఉంటుంది. కానీ కొన్ని ప్రత్యేక రాష్ట్రాలు ఉంటాయి. ఆ రాష్ట్రాల్లో ఆ హైకోర్టు అనేది రాజధానిలో కాకుండా వేరే ప్రాంతాల్లో ఉంటాయి. ఎగ్జాంపుల్ కేరళ కానివ్వండి, కేరళ హైకోర్టు రాజధానిలో ఉండదు, ఎర్నాకుళంలో ఉంటుంది. కేరళ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ మరియు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఇలాంటి రాష్ట్రాల్లో రాష్ట్ర హైకోర్టు రాజధానిలో ఉండదు, వేరే ప్రాంతంలో ఉంటుంది. వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూడండి. సో ఎగ్జామినర్ ఇలాంటి పాయింట్ అని చూస్తాడు. సో ఇటీవల యూపీ హైకోర్టు అంటే మీకు రాజధానిలో ఉండదు, లక్నోలో ఉండదు, ఎక్కడ ఉంటుంది? అలహాబాద్. సో అలహాబాద్ హైకోర్టు అంటే యూపీ హైకోర్టు. ఇటీవల యూపీ హైకోర్టు, అలహాబాద్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక అంశం విషయంలో ఆదేశించింది. అదేంటంటే ఇటీవల కాలంలో తరచూ యూపీ రాష్ట్రంలో ఉన్న కొన్ని కోర్టులు, ఎగ్జాంపుల్ చూడండి, బిజ్నోర్ కోర్టు, బిజ్నోర్ అనే ప్రాంతంలో ఉండే న్యాయస్థానము, మరియు దాంతోపాటు ముజఫర్ నగర్ కోర్టు, ముజఫర్ నగర్. ఈ న్యాయస్థానాల్లో ఏమైందంటే ఇటీవల కాలంలో షూట్అవుట్ జరిగింది. సో రక్షణ సంబంధిత సమస్య ఏర్పడింది. సో అలా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే సంస్థల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రక్షణ సంబంధిత అంశాల విషయంలో చొరవ చూపట్లేదు. రక్షణను పెంచండి, ఎందుకంటే న్యాయస్థానాల్లోనే ఈరోజు రక్షణ సంబంధిత సమస్యలు ఏర్పడుతున్నాయంటే మామూలు సంస్థలు, మామూలు ప్రజలకు ఎలా ఉంటుంది? అందుకోసము మీరు ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేయండి. యూపీ రాష్ట్రంలో ఉన్న అన్ని న్యాయస్థానాలకు ప్రత్యేక పోలీస్ ఫోర్స్ని పెట్టండి. వాటితో పాటు యూపీ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ సంస్థల్లోనూ మరియు కొన్ని కీలకమైన సంస్థల్లో కానివ్వండి, ఇలాంటి వాటి భద్రతా చర్యలను చూసుకునేందుకు ఒక స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ను ఏర్పాటు చేయండి అని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది యూపీ హైకోర్టు. సో ఈ డ్యూటీ ఎలా ఉంటుందంటే మీరు చూడండి, మనకి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర బలగాలు అంటారు, కేంద్ర రక్షణ బలగాలు. ఎగ్జాంపుల్ మనం తరచూ చర్చించుకుంటున్నాం. ఎగ్జాంపుల్ బిఎస్ఎఫ్ కానివ్వండి, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్సు, ఐటీబీపీ, అండ్ ఇటీవల కాలంలో అస్సాం రైఫిల్స్కి సంబంధించి, అండ్ వికాస్ బెటాలియన్, ఇటీవల కాలంలో వీటి గురించి ప్రత్యేకంగా చర్చించుకున్నాం. వికాస్ బెటాలియన్ అండ్ సిఐఎస్ఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, మోస్ట్ ఇంపార్టెంట్, చర్చిస్తాను. సిఐఎస్ఎఫ్ లాంటిది, మరియు సశస్త్ర బల్. సో రకరకాల పోలీస్ ఫోర్సెస్ ఈరోజు కేంద్ర బలగాలు ఉన్నాయి అలా రక్షణ సంబంధిత అంశాలను పర్యవేక్షణ చేయడానికి. అండ్ గుర్తుంచుకోండి, మ్యాక్సిమం హోంశాఖ పరిధిలో ఉంటాయి కేంద్ర పోలీస్ బలగాలు. సో కేంద్ర హోంశాఖ పరిధిలో ఉండే సిఐఎస్ఎఫ్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి. ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేసింది పార్లమెంటు లేదా కేంద్ర ప్రభుత్వం అంటారు? సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ 1968 యాక్ట్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ యాక్ట్. ఇందులో భాగంగా ప్రస్తుతం సిఐఎస్ఎఫ్ యొక్క డ్యూటీ ఏంటంటే మీరు చూడండి, కీలకమైన కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉంటాయి దేశమంతా కూడా, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానివ్వండి, సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కానివ్వండి, మరియు కీలకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడాలు కానివ్వండి, విమానాశ్రయాలు కానివ్వండి, రైల్వే స్టేషన్లు కానివ్వండి, అలాంటి సంస్థల విషయంలో స్పెషల్ పోలీసులు ఉంటారు, వారే సిఐఎస్ఎఫ్ బలగాలు. సో ఈ సిఐఎస్ఎఫ్ బలగాల యొక్క డ్యూటీ ఏంటంటే కేంద్ర ప్రభుత్వ ఆస్తులను మరియు కీలకమైన సంస్థలను అన్ని రాష్ట్రాల్లో ఉండే సంస్థల విషయంలో పర్యవేక్షణ చేయడం, భద్రత చూసుకోవడం. సో అలా కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏదైతే ఉందో సిఐఎస్ఎఫ్ లాంటిదే ఈరోజు ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎస్ఎఫ్, స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ను ఏర్పాటు చేస్తున్నాము అని చెప్పేసి ఇటీవల క్యాబినెట్ మీటింగ్ కూడా జరిగింది. సో ఎస్ఎస్ఎఫ్ యొక్క డ్యూటీ ఏంటి? ఈరోజు యూపీ, ఉత్తరప్రదేశ్ స్పెషల్ సెక్యూరిటీ ఫోర్స్ యొక్క డ్యూటీ ఏంటంటే రాష్ట్రం పరిధిలో ఉన్న అన్ని న్యాయస్థానాల్లోనూ, కొన్ని కీలకమైన ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, ఎందుకంటే ప్రభుత్వ కార్యాలయాల పైన కూడా దాడులు తరచూ మనం చూస్తున్నాం. ఒక్కొక్క రాష్ట్రంలో, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చూడండి, ఇటీవల కాలంలో ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా దాడులు జరుగుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ మరియు ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉంటాయో కీలకమైన సంస్థలు, వాటి విషయంలో రక్షణ సంబంధిత అంశాలు చూసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పోలీస్ ఫోర్సెస్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మోస్ట్ ఇంపార్టెంట్. అలా రక్షణ సంబంధిత అంశాలు వార్తల్లో నిలిస్తే ఖచ్చితంగా చూడండి. సో యూపీకి సంబంధించిన అంశం ఇది. అండ్ నెక్స్ట్
ఇటీవల ఒక యాప్ వార్తల్లో నిలిచింది. యాప్, సో ఆ యాప్ పేరు ఏంటంటే సో ఇరాడ్ అనొచ్చు. సో ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్ ప్రాజెక్ట్ వారు ఇది ఒక ఐరాడ్ అనే ఒక యాప్ని తీసుకొచ్చారు, మొబైల్ బేస్డ్ యాప్. సో ఈ యాప్ని ఎవరు తయారు చేస్తారో అదంతా చూసే ముందు ఇటీవల కాలంలో కొన్ని అంశాలు మీకు గుర్తు చేస్తాను. ఇటీవల మనం తరచూ చూస్తున్నాం నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. ఇటీవల కాలంలో దీని యొక్క పేరు మారింది రాష్ట్రీయ అపరాధ రికార్డ్స్ బ్యూరో అని చెప్పేసి. సో ఇటీవల మీకు ఈ కమిటీ, ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో కింద ఉండే నివేదిక గురించి తరచూ ప్రతిరోజు ఒక అంశాన్ని చెప్పాను. రైతుల ఆత్మహత్య విషయానికి సంబంధించి ఏ రాష్ట్రంలో నిరుద్యోగులు అత్యధిక మొత్తంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, రోజువారీ కూలీల విషయంలో ఏ రాష్ట్రం టాప్ ఉంది అని చెప్పేసి. సో అలా యువత ఎక్కడ ఏ ప్రాంతాల్లో ఎక్కువ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కారణాలు, ఇవన్నీ మనం చూస్తున్నాం మనం. అలా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో భారతదేశంలో ఉండే నేరాలకు సంబంధించిన జాబితా నివేదికను ప్రతి సంవత్సరం ఇస్తుంది. సో అలా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నేరాలు, క్రైమ్స్ అంటున్నాను. ఈ రోజున రహదారుల భద్రత విషయంలో రోడ్ యాక్సిడెంట్లో కూడా చాలా మంది చనిపోతున్నారు, కొన్ని లక్షల మంది ఈ రోజు ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి లక్షల మంది ప్రాణాలను దృష్టిలో ఉంచుకొని ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వారి నివేదిక ఆధారంగా ఇటీవల ఈ రహదారులకు సంబంధించి భద్రత పెంచాలి. భద్రత అంటే ఏంటి? ఎవరినో నియమించడం, ఎవరినో పోలీస్ ఫోర్స్ని పెట్టడం కాదు. ఆ ఏదైతే ఉంటుందో ఇప్పుడు నిర్మాణాలు కానివ్వండి, రోడ్డు నిర్మాణాల విషయంలో కానివ్వండి, చాలా యాక్సిడెంట్ రోడ్డు నిర్మాణాల విషయంలో కూడా జరుగుతున్నాయి. సో ఇలాంటి వాటి పట్ల ప్రత్యేక శ్రద్ధ చూడాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్ ప్రాజెక్ట్ అనే ఒక యాప్ తీసుకురావడం జరిగింది. ఈ యాప్ని ఎవరు రూపొందించారంటే ఐఐటి మద్రాస్. సో ఐఐటి మద్రాస్ గురించి కూడా మీకు తెలుసు, తరచూ మనం చూస్తున్నాం, QS వరల్డ్ ర్యాంకింగ్స్లో చూసాము. అండ్ ఇటీవల కాలంలో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి, ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి వారు రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్లో కూడా విద్యా ప్రమాణాల విషయంలో ఐఐటి మద్రాస్ టాప్లో ఉంటుంది. సో ఐఐటి మద్రాస్ వారు రూపొందించారు ఐరాడ్, ఇంటిగ్రేటెడ్ రోడ్ యాక్సిడెంట్ డేటాబేస్ ప్రాజెక్ట్ వారి యాప్ ఐరాడ్ అనే ఒక యాప్. సో దీనికి టెక్నికల్ సపోర్ట్ ఎవరిస్తారో అంటారు, ఎందుకంటే సాంకేతిక సహాయం కావాలి. అండ్ గుర్తుంచుకోండి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి రూపొందించబడే యాప్స్ ఏవైతే ఉంటాయో అన్నిటికీ కూడా నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ వారు టెక్నికల్ సపోర్ట్ ఇస్తారు. దీని గురించి మనం చాలాసార్లు చూసాము. సో నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ మరియు ఐఐటి మద్రాస్ సంయుక్తంగా ఈ యాప్ని రూపొందించడం జరిగింది. ఈ యాప్ యొక్క ఉపయోగం ఏంటంటే, ఎగ్జాంపుల్, ఈ యాప్ ద్వారా పోలీసు ఉంటారు, ఎక్కడైతే యాక్సిడెంట్, ఒక రోడ్ ఉందనుకోండి, ఈ రోడ్డుకు సంబంధించి ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ యాక్సిడెంట్ జరిగిన ప్రాంతానికి సంబంధించిన ఫోటోలను, వీడియోలను, ఇక్కడ ఉన్న కండిషన్స్ని, ఇవన్నిటినీ కూడా ఈ యాప్లో పొందుపరుస్తారు. ఆటోమేటిక్గా ఈ యాప్ ద్వారా పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ వారికి ఇన్ఫర్మేషన్ పోతుంది. ఆటోమేటిక్గా ఇంజనీర్లు వస్తారు, ఈ ప్రాంతాన్ని పర్యవేక్షిస్తారు. అలా ఈ ఇంజనీరింగ్ టెక్నిక్ ద్వారా ఏమైనా జరుగుతుందా, ఇంజనీరింగ్ లోపం ద్వారా ఏమైనా జరుగుతుందా, నిర్మాణ సంబంధిత సమస్యల ద్వారా జరిగాయని చెప్పేసి అధ్యయనం చేస్తారు. ఒకవేళ అలాంటి సమస్య ఉంటే దీన్ని వెంటనే ఇంజనీర్స్ మళ్ళీ దీన్ని రెక్టిఫై చేసేస్తారు. అండ్ గుర్తుంచుకోండి, ప్రజలకి కూడా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది. రోడ్డు భద్రతకు సంబంధించి ప్రజలు కూడా ఏదైనా ప్రాంతానికి సంబంధించి ప్రమాదం ఉంది అంటే ఆ ప్రాంతాలకు సంబంధించి ఫోటోలను కానీ వీడియోలు కానీ యాప్లో అప్లోడ్ చేయొచ్చు. సో అందరినీ ఏకీకృతం చేస్తూ ఐరాడ్ అనే ఒక యాప్ని రూపొందించడం జరిగింది. అలా ఐఐటి మద్రాస్ వారు మరియు NIC నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ వారు. సో ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్, రహదారుల భద్రతను దృష్టిలో ఉంచుకొని ఇటీవల తీసుకురాబడ్డ యాప్. సో ఇది ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్, ఈరోజు యూనియన్ మినిస్టర్ ఫర్ స్టేట్ అంటే సహాయ మంత్రి హోదాలోనే ఉంటారు, కానీ స్వతంత్ర పదవిలో ఉంటారు. కల్చర్ అండ్ టూరిజం, కల్చర్ సంస్కృతి మరియు పర్యాటక రంగానికి సంబంధించిన మంత్రి. సో కేంద్ర ప్రభుత్వంలో కొన్ని మంత్రిత్వ శాఖల గురించి మీకు తరచూ చెప్తున్నాను. స్వతంత్రంగానే ఉంటారు, కానీ సహాయ మంత్రిత్వ హోదాలో ఉంటారు. సో అలా యూనియన్ మినిస్టర్ ఫర్ స్టేట్ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం మంత్రి ప్రస్తుతం ఎవరు? ప్రహ్లాద్ సింగ్ పటేల్ గారు. ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఇటీవల ఒక కమిటీని నియమించారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. 16 మంది ఎక్స్పర్ట్స్ గ్రూప్ కమిటీ. ఎక్స్పర్ట్స్ అంటే చాలా ప్రావీణ్యులు అన్నట్టు. సో అలా 16 మెంబర్ ఎక్స్పర్ట్ గ్రూప్ కమిటీని వేసింది. ఆ ఎక్స్పర్ట్ గ్రూప్ కమిటీకి హెడ్ ఎవరంటే KN దీక్షిత్ గారు. ఎవరు దీక్షిత్ అంటే కల్చర్ రిలేటెడ్ మంత్రి వారు వేశారు. అంటే ఆటోమేటిక్గా ఏంది, తనకు కల్చర్ పట్ల, హిస్టరీ పట్ల
మరియు ఆర్కియాలజీ పైన అవగాహన ఉండే పర్సనే ఉండాలి. ఎందుకంటే మన సంస్కృతిని కానీ చరిత్రని కానీ మనకు పర్యాటక సంబంధించిన అంశాలను చర్చించాలి, దాని గురించి అధ్యయనం చేయాలి, రీసెర్చ్ చేయాలి అంటే ఖచ్చితంగా దానిపైన అనుభవము అవగాహన ఉన్న వ్యక్తులే వేయాలి. సో అలా కేఎన్ దీక్షిత్ ఎవరంటే ఈ కమిటీకి చైర్మన్, కానీ తను మాజీ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్. సో అలా ఆర్కియలాజికల్ సర్వే ఏదైతే ఉంటుందో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గురించి కూడా ఇటీవల కాలంలో మీకు చెప్పాను. అలా మొట్టమొదటి వ్యక్తి ఎవరు, బ్రిటిష్ కాలంలో ఎలా ఏర్పడిందని చెప్పాను. సో అలా ఆర్కియలాజికల్ సర్వే భారతదేశంలో ఏం చెప్తుంది అంటే భారతదేశంలో చారిత్రక కట్టడాలు కానివ్వండి, చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ళకి సంబంధించి అధ్యయనం చేస్తుంది. సో దానికి సంబంధించి కూడా కీలకమైన వ్యక్తిగా మాజీ అధికారిగా పనిచేశారు. కేఎన్ దీక్షిత్ గారు ఏం చేయాలంటే భారతదేశ సంస్కృతికి సంబంధించి 12,000 సంవత్సరాల క్రితం నుండి భారతీయ సంస్కృతి మరియు భారతీయ ఆచారాలు, భారతీయ చరిత్ర పైన ప్రత్యేకంగా అధ్యయనం చేయండి 12,000 సంవత్సరాల భారతీయ సంస్కృతి పైన అని చెప్పేసి ఒక అంశంతో ఒక కమిటీని వేశారు. సో అతను ఏం చేయాలి, భారతదేశ చరిత్రను అధ్యయనం చేయాలన్నట్టు. సో 16 మంది అందరూ కూడా ఇక ఇండియాకి సంబంధించి గుర్తుంచుకోండి, చాలా దేశాలకు లేని ఘనత ఈరోజు ఇండియాకే ఉంది. ఏంటంటే ఇండియా యొక్క చరిత్ర చాలా పెద్దది. అమెరికన్ చరిత్ర తీసుకున్నా, బ్రిటన్ చరిత్ర తీసుకున్నా, ఏదైనా కూడా కొన్నింత కాలం మాత్రమే. కానీ భారతదేశ చరిత్ర కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉంది. అందుకే చూడండి, ఫేమస్ యూనివర్సిటీ, వరల్డ్ యూనివర్సిటీలో కూడా ఇండాలజీ అనే ఒక ఎడ్యుకేషన్ ఉంటుంది. ఇండాలజీ, లాజీ అంటే స్టడీ, దేని గురించి, ఇండియా చరిత్ర గురించి అధ్యయనం చేసే యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. కానీ మన భారతదేశంలో ఇండాలజీకి ప్రాముఖ్యత లేదు. సో అలాంటి ఈ చరిత్రకు సంబంధించి, భారతదేశ చరిత్రకు సంబంధించి అధ్యయనం చేయడానికి కేఎన్ దీక్షిత్ కమిటీని ఎవరు వేశారంటే కేంద్ర ప్రభుత్వం వేసింది. అండ్ ఇందులో భాగంగా ఈ రోజున మీకు కొన్ని టాపిక్స్ ఇంటర్లింక్ చేస్తాను. సెప్టెంబర్ 14th భారతదేశానికి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ డే, జాతీయ హిందీ దివస్, జాతీయ హిందీ భాషా దినోత్సవం ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. ఎందుకంటే చరిత్రలో కీలకమైన డే సెప్టెంబర్ 14th 1949 రోజున హిందీని మన అధికారిక భాషగా గుర్తించుకున్నాము. సో హిందీకి సంబంధించి చాలా వరకు ఈరోజు అంశాలు ఉంటున్నాయి. అదేంటంటే ఎగ్జాంపుల్ చూడండి, భారతదేశంలో హిందీ భాషకి సంబంధించి దీన్ని పర్యవేక్షించడానికి మనకు రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్ కూడా ప్రత్యేకంగా ఉన్నాయి. ఆర్టికల్ 343 ఏం చెప్తుంది అంటే హిందీని అధికారిక భాషగా గుర్తించడం, అండ్ హిందీతో పాటు ఈరోజు ఇంగ్లీష్, అలా అధికారిక భాషకు సంబంధించి ఆర్టికల్ 343లో హిందీ సంబంధ అంశం ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒక డైరెక్టివ్ కూడా ఉంది, ఆదేశాలు ఎవరికి ఉంటాయి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏవైతే ఉంటాయో ఆర్టికల్ 36 నుండి 51 ఉంటాయి ఆ పార్ట్ 4లో. కానీ అవి కాకుండా కూడా రాజ్యాంగంలోని వేరే పార్ట్స్ లో కూడా కేంద్ర ప్రభుత్వాలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు, రాజ్యాలకు ఇచ్చే ఆదేశాలు ఉంటాయి. అందులో ఒకటే ఆర్టికల్ 351. ఇది ఒక డైరెక్టివ్ ఎవరికి, కేంద్ర ప్రభుత్వానికి. జాతీయ భాష మన హిందీని కాపాడడం మరియు హిందీ అభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ వహించడం, అదంతా కూడా ఆర్టికల్ 351లో ఉంటాయి. సో అంతటి హిందీకి సంబంధించి ఒక ప్రత్యేక దినోత్సవం, ఎందుకంటే రాజ్యాంగంలోని ఆర్టికల్స్ లో కూడా హిందీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. సో అలా ఈ రోజు హిందీ అనేది మనం దేవనాగరి లిపిలో రాస్తాం. మీకు దేవనాగరి లిపి అంటే ఏంటి, భాష అంటే ఏంటి క్రితం క్లాస్ చెప్పాను. భాష అంటే మనం ఉచ్చరించేది, రాసేది లిపి. హిందీకి భాష మాత్రమే ఉంది, లిపి దేవనాగరిలో రాస్తాము. అలా 11వ సెంచరీలో, 11th సెంచరీలో టర్కిష్ సుల్తాన్లు ఈ హిందీకి సంబంధించిన ప్రస్తావన చేశారు. అని గుర్తుంచుకోండి, హింద్ అనే పదము పర్షియన్ పదం. హింద్ అనే పర్షియన్ పదము. అలా ఒక జాగ్రఫికల్ ఏరియాకి సంబంధించిన పదము ఈరోజు భాషగా మిగిలిపోయింది మనకి. సో ఇలాంటి హిందీ భాషకి సంబంధించి, హిందీ భాష పట్ల అవగాహన ప్రపంచ దేశాల్లో అన్నిట్లో కూడా కలగాలి అని చెప్పేసి ఒక డే అనేది ఉంది, మోస్ట్ ఇంపార్టెంట్ డే, జాతీయ హిందీ దినోత్సవం. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 14th జరుపుకుంటాము. సో ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ గుర్తుంచుకోండి, అట్ ద సేమ్ టైం కన్ఫ్యూజ్ అవ్వకండి, వరల్డ్ హిందీ డే కూడా ఉంటుంది, ప్రపంచ హిందీ దినోత్సవం కూడా ఉంటుంది. ఇది వేరు. జాతీయ హిందీ దినోత్సవం మాత్రమే సెప్టెంబర్ 14th. ప్రపంచ హిందీ దినోత్సవం ఏ రోజున అంటే జనవరి 10th. ఎందుకు జనవరి 10th రోజున అంటే నాగ్పూర్లో, భారతదేశంలోని నాగ్పూర్లో ఒక అంశం జరిగింది. అదేంటంటే నాగ్పూర్ జనవరి 10th 1975 ఇయర్ గుర్తుంచుకోండి. 1975 చరిత్రలో మహిళలకు సంబంధించి కూడా కీలకమైన ఇయర్ అది. సో 1975 జనవరి 10th రోజున నాగ్పూర్ ప్రాంతంలో ప్రపంచ హిందీ సదస్సు జరిగింది. ఆ హిందీ సదస్సును జ్ఞాపకంగా 2006 సంవత్సరం నుండి భారత ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఉన్నప్పటి నుండి
ప్రపంచ హిందీ దినోత్సవంగా కూడా మనం జరుపుకుంటాము. అండ్ జాతీయ హిందీ దినోత్సవం September 14th. ఈ 2 డేస్ కూడా గుర్తుంచుకోండి. అండ్ హిందీకి సంబంధించి ఈరోజు ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే 5వ స్థానంలో ఉంది హిందీ భాష. ప్రపంచంలో అత్యధికులు మాట్లాడే 5వ భాషగా ఈరోజు హిందీ మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఇలాంటి హిందీకి సంబంధించిన లిపి దేవనాగరి లిపి. అండ్ హిందీని సంరక్షించడానికి భారత ప్రభుత్వం కూడా చాలా చర్యలు తీసుకుంటుంది. సెంట్రల్ హిందీ డైరెక్టరేట్ ఏర్పాటు చేసింది. సెంట్రల్ హిందీ డైరెక్టరేట్ కేంద్ర ప్రభుత్వం 1960లో ఏర్పాటు చేసింది హిందీ సంబంధిత సంరక్షణ చర్యలు తీసుకునే ఉద్దేశంతో. అండ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ ICCR ఇటీవల April 9కి ఈ సంస్థ ఏర్పడి 70 సంవత్సరాలు పూర్తయింది. 1950లో ఏర్పాటు చేయబడింది. మౌలానా అబ్దుల్ కలాం గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భారతదేశ సంస్కృతిని ప్రపంచ దేశాల్లో అవగాహన కల్పించడానికి సంస్కృతికి సంబంధించి ఒక అత్యున్నత సంస్థ ICCR, మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇదొకటి. మరియు దాంతో పాటు ఈరోజు చాలా వరకు మనకు కొన్ని యాప్స్ కూడా ఉన్నాయి. ఈ సరల్ హిందీ వాక్యకోశ, ఈ సరల్ హిందీ వాక్యకోశ అని, మరియు ఈ మహా హిందీ శబ్దకోశ అని యాప్ల ద్వారా కూడా హిందీకి ప్రాముఖ్యత కలిగిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఈ సరల్ హిందీ వాక్యకోశ, ఈ మహా హిందీ శబ్దకోశ. సో దీనిలో హిందీ భాష నేర్చుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇటీవల ఉపయోగిస్తుంది భారత ప్రభుత్వం. సో అలాంటి హిందీకి సంబంధించి హిందీ విషయంలో చారిత్రకంగా కానివ్వండి, ప్రస్తుతం కానివ్వండి, కొంతవరకు కూడా సమాజంలో హిందీ భాషను కాపాడడానికి ప్రయత్నించిన సంస్థలు కానివ్వండి, వ్యక్తులకు కానివ్వండి విశిష్టమైన పురస్కారాలు కూడా ఇస్తారు. అలా రాజభాష గౌరవ పురస్కారాన్ని, రాజభాష కృతి పురస్కారం అని చెప్పేసి హిందీకి సంబంధించిన పురస్కారాలు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రాజభాష అంటున్నాం. సో అలా అధికారిక భాషకు సంబంధించి హిందీకి సంబంధించి కీలకమైన అంశాలు ఉంటాయి. అండ్ వరల్డ్ హిందీ డేకి సంబంధించిన గుర్తుంచుకోండి, వరల్డ్ హిందీ సెక్రటేరియట్ ఎక్కడ ఉంది అంటారు? మారిషస్లో ఉంది. మారిషస్లో ఇటీవల ఏం జరిగింది? ఆయిల్ స్పిల్. సో ఆయిల్ స్పిల్ని మనం క్లీన్ చేయడానికి భారత ప్రభుత్వం కూడా తేలికపాటి ధృవ హెలికాప్టర్ని కూడా పంపిందని మనం నేర్చుకున్నాం. సో అలా హిందీకి సంబంధించి వరల్డ్ సెక్రటేరియట్ ప్రస్తుతం ఎక్కడ ఉంది అంటే మారిషస్లో ఉంది. 2018 నుండి ప్రారంభమైంది. అలా హిందీకి సంబంధించి చాలా అంశాలు ఉంటాయి, అవన్నీ కూడా ఇంటర్లింక్ చేసుకోండి. రాజభాష హిందీకి సంబంధించి గౌరవ పురస్కారాలు ఉంటాయి. హిందీ భాష పట్ల చాలా వరకు కూడా సామాజిక అవగాహన తీసుకోవాల్సిన వారు కానివ్వండి, హిందీ భాషను కాపాడిన వారికి. సో ఇలాంటివన్నీ కూడా చూడండి. యాప్లు, ICCR కానివ్వండి, హిందీ డైరెక్టరేట్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈరోజు హిందీ భాష కూడా చాలా వరకు ప్రాచుర్యం కలిగించే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కాకపోతే ఒక కాంట్రవర్సీ ఉంది. భారతదేశానికి సంబంధించి నార్త్ ఇండియాలో హిందీ అందరూ యాక్సెప్ట్ చేస్తారు, అండ్ సౌత్ ఇండియాలో హిందీకి అంత పెద్ద ప్రాచుర్యం లేదు. ముఖ్యంగా తమిళనాడు ప్రాంతంలో హిందీని ద్వేషిస్తారు. మాట్లాడడం కాదు, ఇష్టం లేకపోతే పక్కన పెట్టవచ్చు, కానీ హిందీకి ద్వేషిస్తారు. కారణం ఏంటంటే ఆర్యన్ వర్సెస్ ద్రవిడ్ కాన్ఫ్లిక్ట్. దీని గురించి మీకు చరిత్రలో కారణాలు తెలుసుకోండి ఎందుకు సౌత్ ఇండియాలో ఉంటుంది అని చెప్పేసి. కానీ ఇటీవల హిందీ భాషా దినోత్సవం రోజున September 14న కర్ణాటకలో ప్రజల్లో ముఖ్యంగా కొంతమంది సెలబ్రిటీలు, అండ్ గుర్తుంచుకోండి ఎక్కువ ప్రజలపైన ప్రభావం చూపించేది ఏంటంటే సెలబ్రిటీల అంశమే. సెలబ్రిటీలు ఏం చేశారంటే ఇటీవల ప్రకాష్ రాజు గారు, ఎందుకంటే ప్రకాష్ రాజు గారు చూసాం ఇటీవల బీజేపీకి చాలా యాంటీగా ఉంటారు, కొన్ని అవగాహన కార్యక్రమాలు ప్రజల్లో ముందుకు వచ్చారు ఒక క్యాంపెయిన్తో. అదేంటంటే హిందీ గోతిలా అంటే ఐ డోంట్ నో హిందీ అన్నట్టు. హిందీ గోతిలా, నాందే హిందీ బరాలా, నాందే హిందీ బరాలా అంటే ఐ డోంట్ నో హిందీ అన్నట్టు. అండ్ హోగ్రాత్ అంటే ఏంటి? గో హెడ్, నాకు హిందీ తెలియదు కానీ నేను ముందుకు పోతాను అని యాంటీ హిందీ క్యాంపెయిన్స్ జరుపుతున్నాయి కొన్ని రాష్ట్రాల్లో. అలా ఈ జాతీయ దినోత్సవం ఏదైతే ఉంటుందో హిందీ జాతీయ దినోత్సవం September 14న కర్ణాటకలో యాంటీ హిందీ మూవ్మెంట్ కూడా కొంతమంది సినీ రంగానికి సంబంధించిన వాళ్ళు చేపట్టారు. ఇది కూడా ఇంపార్టెంట్. సో అలా హిందీ గోతిలా ఇటీవల ఏ రాష్ట్రానికి సంబంధించిన సెలబ్రిటీలు యాంటీ హిందీ క్యాంపెయిన్ నడిపించారు ఆన్లైన్ ఉద్యమంగా అని చెప్పేసి అంటారు. హిందీ గోతిలా అంటే ఐ డోంట్ నో హిందీ, ఐ డోంట్ వాంట్ హిందీ అన్నట్టు. అలా సౌత్ ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో హిందీకి వ్యతిరేకత ఉంది. కానీ మన రాజభాష, మనకు చరిత్రకు తెలిసిన భాష హిందీ భాషను రాజ్యాంగం గుర్తించింది కాబట్టి ప్రతి ఒక్కరు గౌరవించాలి. ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్న ప్రతి అంశాన్ని కూడా మనం గౌరవించాలి యాజ్ ఎ సిటిజన్. సో ఇదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ గుర్తుంచుకోండి,
కొన్ని డేస్ మీకు ఫస్ట్ నుండి చెప్తున్నాను, ఆ రోజునే చర్చించకుండా ఆ రోజు జరిగిన ఇష్యూస్ ని కలుపుకొని ఒక రోజు లేట్ అయినా చర్చించుకోవాలి. ఎందుకంటే ఇంతకు నేను చెప్పాను కర్ణాటకలో జరిగిన యాంటీ హిందూ, సో అలా హిందీకి సంబంధించి ఆ రోజు ఏం జరుగుతాయో ముందే ప్రెడిక్ట్ చేయగలుగుతాము. సో అలాంటి ఇష్యూస్ని మనం తర్వాత యాడ్ చేసుకుంటాం అన్నట్టు, అదొకటి. అండ్ చరిత్రలో ఈ రోజు మోస్ట్ ఇంపార్టెంట్ September 15th ఇంజనీర్స్ డే. సో ఇంజనీర్లను గుర్తిస్తూ ఇంజనీర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటాము ప్రతి సంవత్సరం September 15th. ఎందుకు అంటే చరిత్రలో కీలకమైన వ్యక్తి మోక్షగుండం విశ్వేశ్వరయ్య. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు చాలా మంది తెలిసి ఉంటుంది. తన యొక్క జన్మదినం ఎప్పుడో September 15th 1860లో జన్మించారు. తన జన్మదినాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి సంవత్సరం కూడా September 15th మనం జాతీయ ఇంజనీర్ల దినోత్సవంగా గుర్తిస్తాం. ఎందుకంటే ఒక ప్రముఖ ఇంజనీరు మైసూర్ ప్రావిన్స్ లో జన్మించారు, మైసూర్. సో ఇంజనీరింగ్ టెక్నాలజీలో తనకంటూ గుర్తింపు ఉంది. అండ్ గుర్తుంచుకోండి 1955 భారత ప్రభుత్వం భారతదేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇచ్చి కూడా తనను సన్మానించింది 1955 అని గుర్తుంచుకొని. భారతరత్న అనేది ఈ 2 రోజుల్లో రెండోసారి చర్చించాను. భారతరత్న ఇతను 1955 అన్నాను, క్రితం క్లాస్లో మీకు గోవింద్ వల్లభ్ పంత్ గురించి చెప్పాను, తనకి 1957 అని చెప్పాను. సో అలా భారతరత్న పురస్కారాన్ని 1955లో భారత ప్రభుత్వం మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి ఇచ్చి సత్కరించింది అని గుర్తుంచుకొని. భారతరత్న వచ్చిన వ్యక్తుల గురించి ఒక్కసారి హిస్టరీ చూసుకోండి ఎవరైనా సరే, ఎందుకంటే మామూలు వ్యక్తులు కాదు వారందరూ కూడా. సో వారికి సంబంధించిన బిట్స్ పడతాయి. సో అలా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి సంబంధించి సివిల్స్లో కూడా బిట్స్ పడ్డాయి, తరచుపడి ఇప్పటికి 2 సార్లు పడ్డాయి. సో అలా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి సంబంధించి ఈ రోజున ఇంపార్టెంట్ డే. సో ఇదొకటి కూడా యాడ్ చేసుకోండి. సో ఈ రోజున ప్రభుత్వం ఏమైనా కీలకమైన పథకాలను కానీ ఇంజనీర్కి సంబంధించి ఏమైనా తీసుకొస్తుందో చూద్దాం. ఉంటే మనం రేపటి క్లాస్లో చూద్దాం ఒకవేళ ప్రభుత్వం ఏమైనా డిక్లేర్ చేస్తే. సో నెక్స్ట్ టాపిక్. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి భారత్ మరియు చైనాలకి సంబంధించిన అంశము. ఇటీవల జెన్హువా అనే సంస్థ మరియు హైబ్రిడ్ వార్ అని చెప్పేసి ఒక అంశం అన్ని వార్తాపత్రికల్లో కనబడుతుంది. అండ్ గుర్తుంచుకోండి, గడిచిన 3 నెలల నుండి ఆల్మోస్ట్ 3 months నుండి ప్రతిరోజు ప్రతి వార్తాపత్రికల్లో భారత్కి చైనాకి మధ్యలో జరుగుతున్న ఏదో ఒక అంశం వార్తాపత్రికలు చూస్తున్నాం ప్రతిరోజు. అది సైనిక సంబంధిత అంశాలు కానివ్వండి, రక్షణ సంబంధిత సమస్యలు కానివ్వండి, లేదంటే చైనాకి సంబంధించి సైనికులు భారత్లోకి అక్రమ చొరబాట్లు కానివ్వండి, మరియు ఇటీవల చైనా విషయానికి వస్తే భారత్కి సంబంధించిన ఆప్టికల్ ఫైబర్స్ పైన యాంటీ డంపింగ్ డ్యూటీ కానివ్వండి, మరియు భారతదేశం చైనా యాప్ల పైన నిషేధాలు, ఇలాంటి ఏదో ఒక అంశం కనబడుతున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల చైనా భారతదేశంపై ఒక యుద్ధాన్ని చేస్తోంది, భారత్కే తెలియకుండా యుద్ధానికి పాల్పడుతోంది, మరికొన్ని భారత్కి దాదాపు నష్టాలు చేసే ప్రమాదం ఉంది అని చెప్పేసి ఒక వార్తాపత్రిక చెప్పింది, అంతర్జాతీయ వార్తాపత్రిక. అదేంటంటే ఓవర్సీస్ కీ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అనే ఒక వార్తాపత్రిక, ఆంగ్ల పత్రిక. ఆ పత్రికలో ఏం చెప్పిందంటే ఇటీవల హైబ్రిడ్ యుద్ధం చైనా చేస్తోంది భారత్కి సంబంధించి అంటున్నారు. దానికి సంబంధించి ఒక సంస్థ పేరు కూడా చెప్పింది, అదే మనకు జెన్హువా అనే సంస్థ. సో ఈ జెన్హువా అనే సంస్థ ఏంటంటే చైనా కేంద్రంగా పనిచేస్తుంది. చైనా ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ చైనా ప్రభుత్వం యొక్క మద్దతుతో భారతదేశానికి సంబంధించి ఇటీవల దాదాపు ఒక 10,000 మంది భారతదేశానికి సంబంధించి విఐపీలు మరియు మాజీ దివంగత నేతలకు సంబంధించి కూడా చనిపోయిన వారు ఉన్నారు. భారతదేశం యొక్క దివంగత నేతలు చాలా వరకు ఉన్నారు. చూడండి, ఈ రోజున ఎగ్జాంపుల్ మనోహర్ పారికర్ గారు. ఎందుకు మనోహర్ పారికర్ పేరుగా చెప్పానంటే భారతదేశానికి ఒకప్పుడు రక్షణ శాఖ మంత్రి, గోవాకి సంబంధించి కీలక వ్యక్తి, ఇటీవల కాలంలో చనిపోవడం చూసాము. అండ్ అరుణ్ జైట్లీ గారి గురించి, కరుణానిధి గారి గురించి చాలా మంది అండ్ ప్రముఖ మాజీ ప్రధానులకు సంబంధించి అండ్ వర్తమాన కాలంలో కూడా భారతదేశ ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రతిపక్ష నాయకులకు సంబంధించి కీలకమైన వ్యక్తులు. అలా అందరికి సంబంధించి ఈ రోజు దాదాపు 10,000 మంది భారతదేశం నుండి ఇంపార్టెంట్ పర్సన్స్, కీలకమైన వ్యక్తులకు సంబంధించిన డేటా చోరీకి చైనా
పాల్పడుతోంది, డాటా చోరీ. అలా జెన్హువా అనే సంస్థ ఈరోజు చైనా కేంద్రంగా పనిచేస్తుంది, ఇలాంటి డేటా చోరీకి ఒడిగడుతుంది. అందులో భాగంగా ఏం చేస్తుందంటే భారతదేశంలోని కీలకమైన వ్యక్తులకు సంబంధించి ఇంపార్టెంట్ డేటాని సేకరిస్తుంది. అండ్ గుర్తుంచుకోండి, ఎవరికైనా సాధారణ వ్యక్తికైనా విఐపికైనా ఒక సంస్థకైనా కూడా రహస్యాలు కానివ్వండి, రైట్ టు ప్రైవసీ ఇస్ ఫండమెంటల్ రైట్. రైట్ టు ప్రైవసీ అంటే ఏంటి? మనకి గోప్యత అనేది ప్రాథమిక హక్కు. చాలా వరకు ఈరోజు భారతదేశ సైన్యానికి సంబంధించి రహస్యాలు ఉంటాయి. అలా సైన్యానికి సంబంధించిన రహస్యాలు బయటికి రాకూడదు, సాధారణ వ్యక్తులకు కూడా తెలియదు. అలాంటిది ఒక దేశానికి సంబంధించి కీలకమైన వ్యక్తుల దగ్గర దేశ భద్రతకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వాళ్ళ పర్సనల్ డాటా ఉంటుంది. ఇలాంటి రహస్య సమాచారాన్ని ఈరోజు చైనాకి సంబంధించిన ఒక సంస్థ జెన్హువా ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అనే ఒక సంస్థ చైనా ప్రభుత్వం మద్దతుతో నడుస్తోంది. అలా డేటా చోరీకి పాల్పడుతుందని చెప్పేసి ఒక సంచలన విషయం బయటకు వచ్చింది. దీని ద్వారా ప్రతిపక్ష నాయకులందరూ కూడా ఈ రోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. పార్లమెంట్ వేదిక కూడా జరిగింది కొంత సంభాషణ. సో ఏం చేస్తుంది భారత ప్రభుత్వాన్ని? కానీ గుర్తుంచుకోండి, చైనా చాలా దేశాలకు సంబంధించి ఇటీవల వార్తలు నిలుస్తుంది. వివాదాల విషయంలో కానివ్వండి, ఈక్వెడార్ విషయంలో కానివ్వండి, చాలా వరకు కూడా ఆక్రమణ సిద్ధాంతం ఆధారంగా సో తన పక్కన ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా ఆక్రమించుకుంటుంది. సౌత్ చైనా సీ విషయంలో చాలా దేశాలతో శత్రుత్వం ఉంది. అండ్ ఎక్కడో ఉన్న ఈక్వెడార్ దేశంతో కూడా ఆక్రమణ విషయంలో ఈ రోజు ఒక పోర్టు విషయంలో గొడవ వచ్చింది. సో భారతదేశంతో ఎప్పటికీ కూడా గొడవలే. సో ఇలాంటి పరిస్థితుల్లో చైనాకి సంబంధించి ఒక డేటా చోరీ అంశం అనేది వార్త నిలిచింది. అలా హైబ్రిడ్ యుద్ధం అంటే ఏంటంటే సైనికులకి సంబంధించి ప్రత్యక్షంగా చేసే యుద్ధం కాదు ఇది. సో పరోక్షంగా టెక్నాలజీ యుద్ధం ఇది. అలా టెక్నాలజీని ఉపయోగించి భారతదేశానికి సంబంధించి కీలకమైన సమాచారాన్ని సేకరించే ఒక యుద్ధం. అలా దేశ సమాచారాన్ని కానివ్వండి, భద్రత సంబంధిత సమాచారాలు ఒక దేశంలో ఒక దేశానికి లీక్ అయితే చాలా ప్రమాదం. సో ఇలాంటి ఒక అంశం కూడా వార్తలు నిలిచింది. అండ్ గుర్తుంచుకోండి, ఒకవేళ వ్యక్తిగత విషయానికి కానివ్వండి లేదా ఒక సంస్థలకు సంబంధించి కానివ్వండి, రైట్ టు ప్రైవసీ ఇస్ ఫండమెంటల్ రైట్. ఏ వ్యక్తి అయినా తన యొక్క రహస్యాలను తన వద్దే ఉంచుకోవచ్చు, బయటికి తెలియకుండా ఉండదు. అందుకే ఆధార్ కార్డు విషయంలో కూడా కొన్ని కేసెస్లో సుప్రీంకోర్టు కూడా చెప్పింది. అండ్ పుట్టుస్వామి కేసు విషయంలో కూడా చెప్పింది గోప్యత అనేది ప్రాథమిక హక్కు అని చెప్పేసి. అలా ఒక వ్యక్తి రహస్యాలను వేరే వారికి తెలియకుండా ఉంచుకోవచ్చు. అలాంటిది దేశానికి సంబంధించిన రహస్యాలను కూడా ఈరోజు వాళ్ళు ఛేదించే పరిస్థితిలో పడ్డారు. అలా టెక్నాలజీ విషయంలో ఒక అంశం చూడండి. సో అలా ఇటీవల హైబ్రిడ్ యుద్ధం అంటే హైబ్రిడ్ అనే పదం మీరు చూడండి. వ్యవసాయం విషయానికి వస్తే చాలా సందర్భాల్లో మనం హైబ్రిడ్ అంటాము. హైబ్రిడ్ అంటే ఏంది? టెక్నాలజీని ఉపయోగించి ఎక్కువ ఉత్పత్తి చేసే ఉద్దేశంతో సీడ్లెస్ ఫ్రూట్స్ అని చెప్పేసి చాలా ఉంటాయి. అలా హైబ్రిడ్ అంటేనే టెక్నాలజీ సంబంధిత పదం. అలాంటి టెక్నాలజీ ద్వారా ఒక యుద్ధం చేస్తుంది చైనా భారత్కి తెలియకుండా. అలా దివంగత నేతలు, ప్రస్తుత నేతలు, భారత ప్రధాని, రాష్ట్రపతి వీరికి సంబంధించిన చాలా డేటా ఈరోజు వారి దగ్గర ఉందని ఓవర్సీస్ కీ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ డేటాబేస్ అనే ఆంగ్ల పత్రిక ఆ డేటా గురించి చెప్పింది. సో అలా ఒకేసారి దేశం అంతా కూడా ప్యానిక్ అయిపోయింది. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇందాక మీకు హైబ్రిడ్ అని చెప్పాను కదా, ఈ రోజు వ్యవసాయానికి సంబంధించి ఇంకొక అంశం కూడా వార్త నిలిచింది. వ్యవసాయానికి సో వ్యవసాయానికి సంబంధించి ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్, ఎవరు ప్రస్తుతం? నరేంద్ర సింగ్ తోమర్ గారు. నరేంద్ర సింగ్ తోమర్ గారు తరచూ తన గురించి మనం చర్చించుకుంటున్నాం. ఇటీవల నరేంద్ర సింగ్ తోమర్ గారు ఒక కీలకమైన అంశాన్ని చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించి, వ్యవసాయానికి సంబంధించి అభివృద్ధి చేసే ఉద్దేశంతో. ఎందుకంటే ఇటీవల కాలం చూడండి, గడిచిన 3 నెలలు ఈ ఆర్థిక సంవత్సరం ఫస్ట్ క్వార్టర్లో అగ్రికల్చర్ మాత్రమే గ్రోత్ రేట్ చూసింది. దేశం అంతా కూడా చూసాం మనం. ఆల్మోస్ట్ 23.9% దేశ జీడిపి పడిపోయింది గడిచిన సంవత్సరంతో పోలిస్తుందని చూసాం. సో ఈ రోజున అగ్రికల్చర్ని మరింత అభివృద్ధి చేయాలని చెప్పేసి రానున్న 5 ఏళ్లలో దేశంలోని దాదాపు 100 lakh హెక్టార్స్, 100 లక్షల హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. మైక్రో ఇరిగేషన్. సో అలా ఈరోజు మైక్రో ఇరిగేషన్ అనేది కీలకంగా ఉంది. అగ్రికల్చర్ టెక్నాలజీ మైక్రో ఇరిగేషన్ వాటర్ ఫెసిలిటీ విషయంలో కీలకమైన అంశంతో 5 ఏళ్లలో దేశంలోని దాదాపు 100 లక్షల హెక్టార్లలో ఈరోజు మైక్రో ఇరిగేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. అండ్ 1 హెక్టార్ ఈజ్ మీకు తెలుసు ఆల్మోస్ట్ 2.47 ఉంటుంది. సో అలా ఆల్మోస్ట్ 100 లక్షల హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామని ఒక అంశంతో ఉన్నారు. అండ్ అగ్రికల్చర్ రిలేటెడ్ ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా, ఇటీవల కేంద్ర ప్రభుత్వం భారతదేశానికి సంబంధించి ఉల్లిగడ్డల విషయంలో, ఆనియన్స్, ఉల్లిగడ్డల ఎగుమతికి సంబంధించి నిషేధాన్ని విధించింది ఈ సోమవారం నుండి. ఉల్లిగడ్డల నిషేధం. సో ఉల్లిగడ్డల ఎగుమతులపై నిషేధం, ఉల్లిగడ్డల నిషేధం అనకూడదు. ఎందుకంటే చూడండి, భారతదేశంలో ఆనియన్స్కి చాలా హిస్టరీ ఉంటుంది. ఆనియన్స్ కట్ చేస్తే కళ్ళలో నీళ్ళు వస్తాయి, కానీ కొన్ని ప్రభుత్వాలకు కూడా కళ్ళలో నీళ్ళు తెప్పించాయి.
ఆనియన్స్ ఇష్యూ కొన్ని ప్రభుత్వాలనే మార్చిన చరిత్ర భారతదేశంలో ఉంది. ప్రభుత్వాలు కూలిపోయాయి కూడా. అలాంటి ఆనియన్స్ ఎక్కువ మనకు మహారాష్ట్ర ప్రాంతంలో, సౌత్ ఇండియాలో కొన్ని ప్రాంతాల్లో చాలా మంచి విరిగా పండుతాయి. కానీ ఇటీవల మనం చూసాం, మీకు ఒక రిపోర్ట్ ఇచ్చాను. గడిచిన ఆగస్టు నెలలో ఐఎండి రిపోర్ట్ ఆధారంగా మనకి సాధారణ వర్షపాతం కంటే 27% వర్షపాతం ఎక్కువ నమోదైంది. చరిత్రలో 1926 తర్వాత ఆగస్టు వర్షపాతం ఎక్కువ నమోదైంది చెప్పాను. అండ్ వన్ కండిషన్ ఏంటంటే విపరీతమైన వర్షపాతం కారణంగా ఉల్లిగడ్డల యొక్క ఉత్పత్తిపై దాని యొక్క ప్రభావం పడింది, నెగిటివ్ ఇంపాక్ట్ పడిందంట. అదొక రీజన్. అలా మహారాష్ట్ర ప్రాంతంలో ఉల్లి ఉత్పత్తికి సంబంధించి విపరీతంగా ఈసారి నష్టాలు ఏర్పడ్డాయి. అండ్ గడిచిన 1 monthలోనే ఉల్లిగడ్డల రేటు ఆల్మోస్ట్ 2 నుండి 3 రెట్లు పెరిగిందంట. సో ధరలు పెరుగుతున్నాయి. ఇలాంటి ధరలు ఎప్పుడు పెరుగుతాయి? డిమాండ్ అండ్ సప్లై మనకు తెలుసు. వాటి యొక్క లభ్యత తక్కువ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఎకనామికల్ కండిషన్ రేట్ ఎక్కువ ఉంటుంది. విరివిగా దొరికాయి అనుకోండి, విపరీతంగా ఎక్కడ పడితే అక్కడ ఉల్లిగడ్డలు దొరికాయి అనుకోండి, ఆటోమేటిక్గా రేట్ పడిపోతుంది. అలా ఉల్లిగడ్డలకు సంబంధించి సప్లై తక్కువగా అయిపోయింది, పండించిన పంట మొత్తం కూడా నష్టం చూసింది. కాబట్టి ఆ నష్టాన్ని బతికేయడానికి ఇప్పుడు మనం రేట్లు కూడా విపరీతంగా చేంజ్ చేస్తూ ఉంటాయి. అలా ఇన్ఫ్లేషన్ కండిషన్స్ కూడా వస్తాయి, ఫుడ్ ఇన్ఫ్లేషన్. సో ఈ రోజున ఉల్లిగడ్డలకు సంబంధించి వర్షపాతం విషయంలో నష్టాన్ని చూడడం జరిగింది. సో అండ్ గుర్తుంచుకోండి, ఇలాంటి సమయంలో మన దేశం యొక్క అవసరాలను తీర్చే పరిస్థితిలోనే ఉల్లిగడ్డలు లేవు. అలాంటి పరిస్థితుల్లో ఎగుమతులు చేస్తే మన దేశంలో ఇంకా విపరీతంగా ధరలు పెరుగుతాయి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము ఉల్లిగడ్డల ఎగుమతులపై నిషేధాన్ని విధించడం జరిగింది. అండ్ గుర్తుంచుకోండి, దాదాపు దక్షిణాసియా దేశాలు ఏవైతే ఉంటాయో ఉల్లి ఉత్పత్తి, ఉల్లి ఎగుమతులపై చాలా ఆధారపడతాయి. ఇండియానే కానివ్వండి, లేదంటే మనకు మోస్ట్ ఇంపార్టెంట్ శ్రీలంక, బంగ్లాదేశ్, ఇలాంటి దేశాలు ఉల్లి ఎగుమతులతో చాలా వరకు వ్యాపారం చేసుకుంటాయి. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. మన భారతదేశంలో ఉల్లిగడ్డల విషయంలో మహారాష్ట్ర చాలా మంచి టాప్ లిస్ట్లో ఉంటుంది ఆల్వేస్. అదొకటి కూడా ఈరోజు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఇటీవల మనకి హరివంశ్ నారాయణ్ సింగ్ గారు వార్తలు నిలిచారు. ఎందుకంటే ఇందాక కేంద్రం గురించి చెప్పాను మీకు. కేంద్రం ఉల్లిగడ్డల ఎగుమతులపై నిషేధాన్ని విధించాను కదా. కేంద్రానికి సంబంధించి పార్లమెంట్ సమావేశాలు ఇటీవల ప్రారంభమైనాయి. అలాంటి పార్లమెంట్ సమావేశాలు ఈసారి చాలా వరకు కూడా కొత్త విధంగా నడుస్తున్నాయని, సోషల్ డిస్టెన్స్ ఆధారంగా, క్వశ్చన్ అవర్ లేకుండా, అలా 0 hour పైన ఆంక్షలు, ఇలాంటి పరిస్థితులు నడుస్తున్నాయని చెప్పాను. చాలా వరకు విమర్శలు వస్తున్నాయి. కానీ ఈ రోజున పార్లమెంట్లో మనకు తెలుసు 2 సభలు ఉంటాయి, రాజ్యసభ, లోక్సభ. పార్లమెంట్ అంటే రాజ్యసభ అండ్ లోక్సభ. సో ఇలాంటి 2 సభలకి సంబంధించి ఆర్టికల్ 79 పార్లమెంట్ నిర్మాణం, రాష్ట్రపతి, పార్లమెంట్, రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ, ఈ 3 కలిస్తేనే పార్లమెంట్. రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్సభ, ఈ 3 సభలు కలిస్తేనే మనకి పార్లమెంట్ నిర్మాణం పూర్తవుతుంది. ఆర్టికల్ 79 అండ్ ఆర్టికల్ 80 రాజ్యసభకి సంబంధించిన విధి విధానాలు, రాజ్యసభకు సంబంధించిన సంపూర్ణ సమాచారం ఉంటుంది. ఈ రోజున రాజ్యసభ యొక్క సమావేశాలు నిర్వహించడానికి చైర్మన్ ఉంటాడు, లోక్సభలో స్పీకర్ ఉంటాడు. మనకు తెలిసి ఇటీవల కాలంలో ఓం బిర్లా గారు వరల్డ్ పార్లమెంట్ స్పీకర్ సదస్సులో పార్టిసిపేట్ చేశారని మనం నేర్చుకున్నాం. సో ఈ రోజు రాజ్యసభలో రాజ్యసభకు సంబంధించి షెడ్యూల్ 4 ఉంటుంది. రాజ్యాంగం షెడ్యూల్లో రాజ్యసభ సమావేశాన్ని, రాజ్యసభకి సంబంధించి పనితనాన్ని అంతా కూడా నడిపించేది ఎవరు అంటే రాజ్యసభ చైర్మన్. రాజ్యసభ చైర్మన్ ఎవరు ఉంటారంటే దేశ ఉపరాష్ట్రపతి ఎక్స్ అఫిషియో చైర్మన్ గా ఉంటారు రాజ్యసభకి. అంటే భారతదేశంలో ఎవరైతే ఉపరాష్ట్రపతిగా ఉంటారో తను రాజ్యసభకి ఆటోమేటిక్గా ఎక్స్ అఫిషియో హెడ్ గా ఉంటాడు. అంటే రాజ్యసభ యొక్క సమావేశాలు నిర్వహించే వ్యక్తి ఎవరు? రాజ్యసభ చైర్మన్. అలా రాజ్యసభ చైర్మన్ ఎవరు ఉంటారు? ఉపరాష్ట్రపతి ఉంటారు. అంటే ఎవరు? వెంకయ్య నాయుడు గారు. అండ్ గుర్తుంచుకోండి, రాజ్యసభ చైర్మన్ కి సభలో సభ్యత్వం ఉంటుందా ఉండదా అంటారు. రాజ్యసభ చైర్మన్ కి సభలో సభ్యత్వం ఉండాల్సిన అవసరం, ఎందుకంటే ఉపరాష్ట్రపతి చైర్మన్ గా ఉంటాడు. అని గుర్తుంచుకోండి, ఉపరాష్ట్రపతి వేతనం అనేది ఏ పేరుతో తీసుకుంటారు అంటే రాజ్యసభ చైర్మన్ గా తీసుకుంటారు. మరి రాజ్యసభ చైర్మన్ అమల్లో లేనప్పుడు, లేకపోతే తనకు పర్సనల్ రీజన్స్ వల్ల దూరం ఉన్నాడు అనుకోండి, లేదా ఏదో ఒక పరిస్థితి ఆరోగ్య సంబంధ అంశాలతో దూరం ఉన్నారు అనుకోండి, మరి సభను నిర్వహించేది ఎవరు? తను లేకపోతే డిప్యూటీ ఉండాలి. అంటే ఒక పర్సన్ లేకపోతే ఒక పర్సన్. ఎగ్జాంపుల్, మనము స్పీకర్ లేకపోతే డిప్యూటీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ లేకపోతే ప్యానల్ స్పీకర్స్ అంటాము. అలా ఒక వ్యక్తి లేని పక్షంలో ఇంకొక వ్యక్తి సభను నిర్వహించాలి. అలా రాజ్యసభకి సంబంధించి ఇప్పటి వరకు ఈ ఏప్రిల్ 2020 వరకు హరివంశ్ ప్రసాద్ గారు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఉన్నారు. ఇటీవల రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి అనేది ఖాళీ ఏర్పడింది. ఎందుకు అంటే 2014లో హరివంశ్ ప్రసాద్ గారు రాజ్యసభకి ఎన్నికయ్యారు. ఆ ఎన్నికైన తర్వాత రాజ్యసభ పదవి యొక్క తన యొక్క సభ్యత్వ కాలం ఎంతకాలం ఉంటుందంటే 6 సంవత్సరాలు ఉంటుంది. 6 సంవత్సరాలు ముగిసింది కదా, 2020తో తన యొక్క పదవీ కాలం ముగిసింది.
సో పదవీ కాలం ముగిసింది కాబట్టి తన యొక్క రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవీ కాలం కూడా ముగిసినట్లే. సో అప్పటి నుండి ఆ పదవి అనేది ఖాళీగా ఉంది. సో ఇప్పుడు సమావేశాలు నడుస్తున్నాయి. చైర్మన్ లేనప్పుడు డిప్యూటీ చైర్మన్ ఉండాలి. సో ఖచ్చితంగా రాజ్యసభకి డిప్యూటీ చైర్మన్ కావాలి. అందుకోసము రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ఇటీవల జరిగింది. ఆ ఎన్నికను ఎవరు నిర్వహిస్తారంటే రాజ్యసభ చైర్మన్ నిర్వహిస్తాడు. రాజ్యసభ చైర్మనే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ సంబంధించి ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తారు. సో ఇటీవల కొత్తగా రాజ్యసభకు డిప్యూటీ చైర్మన్ గా ఎవరు ఎన్నికయ్యారు అంటే హరివంశ్ ప్రసాద్ మోస్ట్ ఇంపార్టెంట్ బీహార్కి సంబంధించిన వ్యక్తి. జేడీయూ పార్టీకి సంబంధించిన జనతాదళ్ యునైటెడ్ ప్రస్తుతం బీహార్లో అధికారంలో ఉన్న పార్టీ నితీష్ కుమార్ గారి పార్టీ జేడీయూ అండ్ ఎన్డీఏ కూటమి అంటే బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఎన్డీఏ కూటమి. సో అలా ఎన్డీఏ కూటమికి సంబంధించి హరివంశ్ ప్రసాద్ గారు ఇటీవల రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికయ్యారు. అండ్ గుర్తుంచుకోండి 2020 ఏప్రిల్లో తన యొక్క పదవీ కాలం ముగిసిందన్నాను. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికవ్వాలంటే ఖచ్చితంగా రాజ్యసభలో సభ్యత్వం ఉండాల్సిందే. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. రాజ్యసభ సభ్యుడే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఉంటాడు. కానీ రాజ్యసభ చైర్మన్ కి రాజ్యసభలో సభ్యత్వం ఉండాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఉపరాష్ట్రపతి అవుతారో వారు ఆటోమేటిక్ గా చైర్మన్ అవుతారు. అదొకటి ఇంపార్టెంట్. అండ్ తన యొక్క పదవీ కాలం ఎప్పటి వరకు ఉంటుంది రాజ్యసభ యొక్క డిప్యూటీ చైర్మన్ అంటే ఆ సభలో సభ్యత్వం ఉన్నంత కాలం ఉంటుంది. ఒకవేళ తను పదవికి రాజీనామా చేయాలంటే ఎవరికి ఇవ్వాలంటే రాజ్యసభ చైర్మన్ కి తన యొక్క రాజీనామా పత్రాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో అలా రాజ్యసభకి సంబంధించి ఖచ్చితంగా పోటీ పరీక్షల్లో ఏదో ఒక బిట్ అడుగుతాడు. సో పార్లమెంటు మనకు ద్విసభ విధానం ఉంది. సో 2 సభల్లో లోక్సభతో కంపేర్ చేస్తే రాజ్యసభ గురించే ఎక్కువ ప్రశ్నలు పడతాయి. ఎందుకు అంటే రాజ్యసభకి సంబంధించి ప్రత్యేకమైన షెడ్యూల్ ఏంటి అంటాడు, రాష్ట్రాల యొక్క ప్రాతినిధ్యం ఏది అంటారు. లోక్సభలో రిజర్వేషన్ వ్యవస్థ ఉంటుంది, రాజ్యసభలో రిజర్వేషన్ వ్యవస్థ ఉండదు. రిజర్వేషన్ అంటే ఎస్సీ ఎస్టీకి ప్రత్యేకంగా సీట్లు కేటాయించబడతాయి, కానీ రాజ్యసభలో రాష్ట్రాలకు మాత్రమే సీట్లు కేటాయించబడతాయి. సో అలా రాజ్యసభకి సంబంధించి ఆర్టికల్ ఏంటి అంటారు, రాజ్యసభకి రాష్ట్రపతి ఎంతమందిని నామినేట్ చేస్తారంటారు, రాజ్యసభకు సంబంధించి సినోనిమ్స్ ఏమంటారు, పెద్దల సభ అని దేని పిలుస్తారు అంటారు. అలాంటి ప్రశ్నలు ఏవైనా శాశ్వత సభ ఏది అంటారు. సో అలా శాశ్వత సభ అంటే ఏంటంటే సభ ఎప్పటికీ కూడా ఉంటుంది. లోక్సభ కదా డిజల్యూట్ అయినట్టు లోక్సభకు కదా నిర్ణీత సమయం అంటూ ఉంటుంది. 5 సంవత్సరాలకి కొత్త లోక్సభ వస్తుంది. కానీ రాజ్యసభ శాశ్వత సభ. ఎందుకు శాశ్వత సభ అంటే 6 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుని యొక్క పదవీ కాలం. కానీ ఈ ఒక్క బిట్లో పోటీ పరీక్షల ప్రతి ఒక్క అభ్యర్థి కూడా కన్ఫ్యూజ్ అవుతారు. రాజ్యసభ పదవీ కాలం వేరు, రాజ్యసభ సభ్యుని పదవీ కాలం వేరు. సభ్యుని పదవీ కాలం 6 సంవత్సరాలు. అలా శాశ్వత సభని ఎందుకు పిలుస్తారంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1/3 ఆఫ్ టోటల్ సీట్స్ ఆఫ్ రాజ్యసభ ఎన్నికలు జరుగుతాయి. సో ఈ రకంగా ప్రతిసారి కూడా ఎంతో కొంతమంది సభ్యులైతే సభలో ఉంటారు. అలా శాశ్వత సభ రాజ్యసభ కాబట్టి ఖచ్చితంగా బిట్స్ అడుగుతారు. గుర్తుంచుకోండి, ఉపరాష్ట్రపతికి ఇచ్చే గౌరవ వేతనం కూడా రాజ్యసభ చైర్మన్ హోదాలో తీసుకుంటాడు. సో ఇదొకటి ఇంపార్టెంట్. ఇటీవల రాజ్యసభకు సంబంధించి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా చూడండి. సో ఇప్పుడు మనకి హరివంశ్ నారాయణ్ సింగ్ గారి గురించి చెప్పాను కదా, తన ప్రత్యర్థి ఎవరంటే మనోజ్ జా గారు. తను కూడా బీహార్కి సంబంధించిన వాడే, ఆర్జేడీ పార్టీకి సంబంధించిన వాడు. ఎందుకంటే ఇటీవల ఆర్జేడీ సంబంధించి కూడా మనం కొన్ని అంశాలు చర్చించుకున్నాం. ఇదొకటి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనాయి. సో ఇటీవల కాంట్రవర్సీ జరుగుతూ ఉంది, మనం చూస్తూనే ఉన్నాము. ఈసారి 33 బిల్లులను చట్టాలుగా చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇది కూడా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి, మంత్రిమండలికి సంబంధించి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు విషయంలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు కార్పొరేటైజేషన్ చేయడానికి ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ని నామినేట్ చేసింది. అలా కొంతమంది మంత్రి మండలులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఏ విషయంలో కార్పొరేటైజేషన్ చేయడానికి అంటే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ అంటే రక్షణ శాఖ పరిధిలో ఉంటుంది, రక్షణ మంత్రిత్వ శాఖ. అండ్ గుర్తుంచుకోండి, దేశమంతా కూడా దాదాపు 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. దాని ద్వారా ఏమవుతాయి, ఆర్మడ్ ఫోర్సెస్ సంబంధించి ఆయుధాలు తయారీ కానివ్వండి అలా ఉంటాయి. సో అలా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి సంబంధించి ఫ్యాక్టరీ బోర్డుకి సంబంధించి కార్పొరేటైజేషన్ కోసము ఒక ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆ కమిటీకి హెడ్ గా ఎవరు అంటే రాజ్నాథ్ సింగ్. ఎందుకు రాజ్నాథ్ సింగ్? రక్షణ శాఖ మంత్రి కాబట్టి. ఇదొకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఈరోజు చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ ఇటీవల కాలంలో లాక్డౌన్ కాలం సంబంధించి తరచూ మనం చూస్తున్నాం ఏదో ఒక అంశం, లాక్డౌన్ ఇంపాక్ట్ ఆన్ యూత్, రూరల్ ఏరియా, రూరల్ పీపుల్, ఎడ్యుకేషన్ అన్ని చూస్తున్నాం. ఈ రోజున కార్పొరేట్ సెక్టార్ పైన లాక్డౌన్ ప్రభావం ఏ రకంగా పడింది అని చెప్పేసి ఒక సంస్థ అధ్యయనం చేసింది, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ.
క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అనే ఒక సంస్థ తీసుకుంది. భారతదేశంలోని దాదాపు 500 కార్పొరేట్ సంస్థలను పరిగణలోకి తీసుకొని కార్పొరేట్ సెక్టార్ పైన ఈ లాక్డౌన్ యొక్క ప్రభావం ఎలా పడింది అని అధ్యయనం చేశారు. అందులో భాగంగా దాదాపు ఇయర్ టు ఎండ్ ఆల్మోస్ట్ 31.1% కాంట్రాక్షన్ గ్రోత్ రేట్ చూస్తుంది. అంటే కాంట్రాక్షన్ అంటే మైనస్ గ్రోత్ రేట్ని ఈరోజు కార్పొరేట్ సెక్టార్ చూస్తోంది అని చెప్పేసి కార్పొరేట్ సెక్టార్ పైన దారుణమైన ప్రభావాన్ని లాక్డౌన్ చూపించింది అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అలా 31% లాస్ జీడిపిలో చూడడం జరుగుతుంది కార్పొరేట్ సెక్టార్కి సంబంధించి అనే అంశాన్ని కూడా చూశారు. అదొకటి కూడా ఇంపార్టెంట్. అండ్ గుర్తుంచుకోండి, కార్పొరేట్ సెక్టార్కి సంబంధించి చాలా తీవ్రంగా దెబ్బతిన్న సంస్థలు ఏవి అంటే మనకి ఇటీవల కాలంలో హోటల్స్, టూరిజం, ఎందుకంటే ఇవన్నీ నడవలేదు లాక్డౌన్ కాలంలో. ఇప్పటికి కూడా హోటల్స్ విషయంలో చాలా మంది వెళ్ళట్లేదు, విముఖత చూపిస్తున్నారు. హోటల్లో ఎవరు వండుతారో, ఏ రకంగా ఉంటుందో, వండేవాడికి కరోనా ఉంటుందని భయపడుతున్నారు. హోటల్స్, టూరిజం, బ్యాంకింగ్ అండ్ ఫార్మస్యూటికల్ ఎగుమతులు, విమానయాన రంగానికి సంబంధించిన సంస్థలు కానివ్వండి, వీటిపైన తీవ్రమైన ప్రభావం చూపించింది. కానీ చాలా తక్కువ ప్రభావాన్ని చూపించిన ఏవి ఈ లాక్డౌన్ కాలంలో అని అంటే మనకి ముఖ్యంగా ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్ విషయంలో. కానీ ఫార్మస్యూటికల్ ఎగుమతుల విషయంలో మాత్రం లాక్డౌన్ ఇంపాక్ట్ చాలా దారుణంగా ఉంది. సో అండ్ ఫుడ్ రిలేటెడ్ కంపెనీస్ పైన వీటిపైన చాలా తక్కువ ప్రభావం చూపించిందని చెప్పేసి కార్పొరేట్ సెక్టార్ పైన క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ప్రభావానికి సంబంధించి కార్పొరేట్ రంగానికి సంబంధించిన ప్రభావం పైన అధ్యయనం చేసింది. అలా కార్పొరేట్ సెక్టార్ ఈ లాక్డౌన్ కాలంలో గడిచిన త్రైమాసికంలో ఆల్మోస్ట్ 31.1% నెగటివ్ గ్రోత్ని చూడడం జరిగిందని ఒక అంశం కూడా వార్తలు నిలిచింది. ఇది కూడా ఈరోజు ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఒక విద్యా సంస్థకు సంబంధించింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్. మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ సంబంధించి దేశంలో ఒక అటానమస్ స్వతంత్ర సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్, జాతీయ సంస్థ ఎక్కడ ఉంటుంది? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్, నిమ్హాస్ అంటారు. అది ఎక్కడ ఉంటుందంటే బెంగళూరు కేంద్రంగా ఉంటుంది, కర్ణాటకలో ఉంటుంది. ఇటీవల ఒక అధ్యయనము, ఒక ఇన్నోవేటివ్ ఐడియాతో ముందుకు వచ్చింది. అదేంటంటే బ్రెయిన్ టెంప్లెట్స్. కొంతమంది వ్యక్తుల పైన పరిశోధన చేసి ఒక బ్రెయిన్ మ్యాపింగ్ తీసుకొస్తున్నాము, బ్రెయిన్ టెంప్లెట్స్ అని, మరియు బ్రెయిన్ అట్లాస్. దీని ద్వారా ఏమవుతుందంటే సైకలాజికల్ బిహేవియర్స్ తెలుసుకోవడం కానివ్వండి. సో ఇలాంటి అంశాల ద్వారా సైకాలజీ రిలేటెడ్ ఇష్యూ ఒక అంశంతో వచ్చారు. అది బ్రెయిన్ టెంప్లెట్ మరియు బ్రెయిన్ మ్యాపింగ్ అనే అంశంతో ఇటీవల ఏ సంస్థ వార్తలు నిలిచింది అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తుంది. అలా ఇప్పటి వరకు ఈ బ్రెయిన్ టెంప్లెట్స్ మరియు బ్రెయిన్ అట్లాస్ అంటే ఏంటంటే బిహేవియరల్ చేంజ్ ఏ రకంగా ఉంటుంది, కొంతమంది గ్రూప్ ఆఫ్ వ్యక్తుల పైన ఒక ఎడ్యుకేట్ చేస్తారు. ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే వారి నుండి కొన్ని ప్రయోగాలు చేస్తారు, ఏ రకంగా బ్రెయిన్ యొక్క పనితీరు ఉంది. అలాంటి కొంతమంది వ్యక్తుల పైన ప్రయోగం చేసి బ్రెయిన్ టెంప్లెట్స్ తయారు చేస్తారు అన్నట్టు. ఈ రకంగా బ్రెయిన్ టెంప్లెట్స్, బ్రెయిన్ అట్లాస్ అంశంతో ఇటీవల వార్తలు నిలిచిన సంస్థ ఏదంటారు, ఇది కూడా చూడండి. సో ఇది ఒకటి కూడా ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్. బెంగళూరులో ఉండే ఒక అటానమస్ కేంద్ర ప్రభుత్వ సంస్థ యోషిహిదే సుగా పరిచయం అవసరం లేదు, ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ 10 days బ్యాక్ తన పేరు చెప్పాను. షింజో అబే గారు ఆరోగ్యపరమైన సమస్యలతో ప్రధాని పదవికి రాజీనామా చేయబోతున్నారు. జపాన్ ప్రధానిగా షింజో అబే. భారతదేశంతో చాలా వరకు మంచి సంబంధాలు ఉన్న దేశము జపాన్. అందులో కీలకమైన వ్యక్తి షింజో అబే తన పదవికి రాజీనామా చేస్తున్నాడు. ఆ తర్వాత ప్రధాని అయ్యే అవకాశాలు 99.9% ఇతనికే ఉన్నాయని 10 days బ్యాక్ మీకు చెప్పాను. ఈ రోజున 15th September మంగళవారం రోజున తను జపాన్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పటి వరకు జపాన్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. అండ్ షింజో అబేకి చాలా ఆప్తమిత్రుడు, సన్నిహితుడు కూడా. సో అలా ఇటీవల యోషిహిదే సుగా ఏ దేశానికి సంబంధించి ప్రధానిగా పదవి ప్రమాణ స్వీకారం చేశారు అంటే జపాన్. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, రానున్న కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇతని గురించి వస్తాయి. ఎందుకంటే మనం తరచూ ప్రతి దేశానికి సంబంధించి రాజీనామాలు, అధ్యక్షులు, ప్రధాని పదవులు చూసుకుంటున్నాము. కానీ జపాన్కి సంబంధించి చూడండి, ఎందుకంటే సుదీర్ఘకాలం ప్రధానిగా ఉన్న షింజో అబే ఒక కీలకమైన వ్యక్తి. ప్రపంచ దేశాల్లో కూడా చాలా వరకు తనకంటూ గుర్తింపు తెచ్చుకునే వ్యక్తి ఈరోజు పదవి నుండి దిగిపోవడం, తన ప్లేస్లో ఇతను రావడం జరిగిపోయింది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇప్పటి వరకు మనకి వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్, వెనిస్ అంటేనే గుర్తు తెచ్చుకోండి, ఇటలీలో ఉంటుంది. సో వెనిస్ ఫ్యాషన్ డిజైనింగ్ కానివ్వండి, సినిమా రంగానికి సంబంధించి చాలా ఫేమస్. ఎవరైనా ఫ్యాషన్ డిజైనింగ్ చేసేవారు వెనిస్ ఫెస్టివల్కి సంబంధించి వెళ్తూ ఉంటారు. అలా వెనిస్
ఫిల్మ్ ఫెస్టివల్లో ఇటీవల భారతదేశానికి సంబంధించిన ఒక వ్యక్తి అవార్డు పొందాడు. అలా ఇండియన్ డైరెక్టర్ చైతన్య తమ్హానే. సో చైతన్య తమ్హానే ఇటీవల వార్తల్లో నిలిచారు. ఏ రంగానికి సంబంధించి అంటే సినీ రంగానికి సంబంధించి మరాఠీ ఫిల్మ్ ఒకటి తీశాడు అతను. దానికి కాను బెస్ట్ స్క్రీన్ ప్లే అనేది ఉంటుంది, డైరెక్షన్ డిపార్ట్మెంట్, స్క్రీన్ ప్లే డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఎడిటింగ్ డిపార్ట్మెంట్. సో బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు గెలుచుకున్న భారతీయుడిగా వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇటీవల వార్తలు ఇచ్చాడు. తన యొక్క సినిమా ఏ సినిమాకి స్క్రీన్ ప్లే అవార్డు గెలుచుకున్నాడంటే ద డిసిప్లిన్ అనే ఒక సినిమా. సో అలా మరాఠీ ఫిల్మ్ ఈరోజు వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఒక కీలకమైన అవార్డు పొందడం జరిగింది అని గుర్తుంచుకోండి. ఇలాంటి మెయిన్ ఈవెంట్లో భారతదేశం తరపున ఇతర రెండవ వ్యక్తి. అంతకుముందు మీరా నాయర్ గారు భారతదేశం నుండి 2001లో, ఆ తర్వాత 2020లో వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్లో సినిమా రంగానికి సంబంధించి స్క్రీన్ ప్లే అవార్డు పొందిన భారతీయ వ్యక్తి ఎవరంటే మనకి ఇతని పేరు చైతన్య అని పేరు గుర్తుంచుకోండి. సో ఈ రకంగా కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు మహిళలకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ సిటీ బ్యాంక్, సిటీ గ్రూప్ అని మీరు వినే ఉంటారు. అలా న్యూయార్క్ కేంద్రంగా ఉండే ఒక కార్పొరేట్ బ్యాంకు, ఒక సంస్థ సిటీ ఆర్థిక రంగానికి సంబంధించి కీలకంగా ప్రతిసారి వింటాం. అలాంటి సిటీ గ్రూప్కి మొట్టమొదటి మహిళా సిఇఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సిఇఓగా ఇటీవల ఎవరు నియమితులు అవబోతున్నారు. సో తను ఇంకా పదవి ప్రమాణం తీసుకోలేదు. సో తన పేరు వచ్చింది. నెక్స్ట్ సిటీ గ్రూప్ సిఇఓ ఎవరు అని చెప్పేసి వార్త వచ్చింది. తన మొత్తం కూడా ఖరారు అయిపోయింది. సో తన యొక్క పేరు ఏంటంటే జేన్ ఫ్రేజర్ సిటీ గ్రూప్ చరిత్రలో మొట్టమొదటి మహిళా సిఇఓగా పదవి బాధ్యతలు తీసుకుపోతున్నారు. జస్ట్ విత్ ఇన్ 1 వీక్లో తన యొక్క పదవిని స్వీకరించబోతున్నారు. వార్తల్లో నిలిచిన మోస్ట్ ఇంపార్టెంట్ మహిళలకు సంబంధించి ఇప్పటి వరకు సిటీ గ్రూప్కి ఎవరు కూడా మహిళలు సిఇఓగా పదవి నిర్వర్తించలేదు. సో మొట్టమొదటిసారి ఒక మహిళ వచ్చింది, జేన్ ఫ్రేజర్. అండ్ నెక్స్ట్ డొమినిక్ థీమ్. ఎవరు డొమినిక్ థీమ్ అంటే నిన్న క్లాస్ చూడండి ఒకసారి, మీకు యుఎస్ ఓపెన్ అని చెప్పాను. సో అలా టెన్నిస్ సంబంధించి యుఎస్ ఓపెన్, వింబుల్డన్ అని, మనకు ఫ్రెంచ్ ఓపెన్ అని ఇలాంటి టోర్నమెంట్స్ ఉంటాయి, కీలకంగా ఉంటాయి, కప్స్ ఉంటాయి. అలాంటి టెన్నిస్లో యుఎస్ ఓపెన్ అనేది కీలకం. ఈ సంవత్సరం 140వ టెన్నిస్ టోర్నమెంట్ జరిగింది, యుఎస్ టెన్నిస్ టోర్నమెంట్, యుఎస్ ఓపెన్. అందులో డొమినిక్ థీమ్ టైటిల్ విజేత గెలుచుకున్నాడు. ఆస్ట్రియా దేశానికి సంబంధించిన వ్యక్తి. సో ఆస్ట్రియా దేశానికి సంబంధించిన వ్యక్తి డొమినిక్ థీమ్ ఇటీవల వార్తలు నిలిచాడు. ఏ క్రీడకు సంబంధించి అంటే టెన్నిస్ క్రీడకి సంబంధించి వార్తలు నిలిచాడు. సో ఆస్ట్రియా దేశానికి సంబంధించి తను ఇటీవల మనకి యుఎస్ ఓపెన్లో పురుషుల సింగిల్స్లో విజేతగా నిలిచారు. నిన్న మీకు మహిళల సింగిల్స్ సంబంధించి చెప్పాను. జపాన్కి సంబంధించి ఒక బ్లాక్ మహిళ అంటే ఏంటంటే నల్ల జాతీయురాలు గెలుచుకుంది అని చెప్పేసి చెప్పాను, నవోమి ఒసాకా అని. సో ఈరోజు పురుషుల సింగిల్స్ సంబంధించి తన యొక్క పేరు కూడా వార్తలు నిలిచింది. ఇది ఒకటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ లూయిస్ హామిల్టన్. సో గ్రాండ్ ప్రీ ఫార్ములా 1 అనగానే గుర్తుంచుకోండి లూయిస్ హామిల్టన్ పేరే వస్తుంది. సో ఇటీవల తరచూ లూయిస్ హామిల్టనే గెలుచుకుంటున్నాడు. సో కెరీర్లో ఇంకొక అడుగు దూరంలో ఉన్నాడు మైకేల్ షూమేకర్ని అధిగమించడానికి. సో లూయిస్ హామిల్టన్ ఇటీవల టస్కన్ గ్రాండ్ ప్రీ విజేతగా నిలిచాడు. ఎక్కడ జరిగిందంటే ఇది మనకి ఇటలీకి సంబంధించింది టస్కన్ గ్రాండ్ ప్రీ. సో టస్కన్ గ్రాండ్ ప్రీ ఫార్ములా 1 రేసర్ విజేత ఎవరు ఈ సంవత్సరం 2020లో అంటే లూయిస్ హామిల్టన్. చాలా వరకు మీకు గ్రాండ్ ప్రీ ఫార్ములా 1 రేసర్ని విజేత సంబంధించి ప్రశ్న వచ్చింది అనుకోండి, లూయిస్ హామిల్టన్ పేరు మాత్రం గుర్తుంచుకోండి. సో లూయిస్ హామిల్టన్ మనకి ఇటీవల వార్తలు నిలిచిన వ్యక్తి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో నిలిచిన ఇంకొక వ్యక్తి, భారతదేశానికి సంబంధించి ఒక కీలకమైన వ్యక్తి ఉన్నాడు, పివి వల్సరాజన్. పివి వల్సరాజన్ ఎవరితను అంటే యూనివర్సిటీ ఆఫ్ క్యాలికట్లో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాడు. ఎన్ఎస్ఎస్ కోఆర్డినేషన్, నేషనల్ సర్వీస్ స్కీమ్, మనకి ఎన్సిసి ఎన్ఎస్ఎస్ అని ఉంటాయి కదా, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్గా యూనివర్సిటీ ఆఫ్ క్యాలికట్లో పనిచేస్తున్నాడు. ఇటీవల భారతదేశంలో ది బెస్ట్ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్గా అవార్డు గెలుచుకున్నాడు ఎవరంటే పివి వల్సరాజ్ గారు. క్యాలికట్ యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ చేస్తున్నారు. తన యొక్క పేరు అధికారికంగా ఎవరు ధృవీకరించారంటే మనకి కేంద్ర క్రీడా మరియు యువజన మంత్రిత్వ శాఖ కిరణ్ రిజిజు గారు. కిరణ్ రిజిజు. సో కిరణ్ రిజిజు గారి పేరు కూడా తరచూ చూస్తున్న స్పోర్ట్స్ రిలేటెడ్ ఇష్యూస్లో. అండ్ స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంపార్టెంట్ ఇంకొక టాపిక్ కూడా ఇక్కడ లింక్ చేసుకోండి. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గారు నార్త్ ఇండియాలోనే అతిపెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ కతువా ప్రాంతంలో నిర్మితం అవబోతోంది. అలా కతువా ప్రాంతంలో మనకి అరుణ్ జైట్లీ
అరుణ్ జైట్లీ మాజీ ఆర్థిక శాఖ మంత్రి, కీలకం, బీజేపీ పార్టీలో కీలక వ్యక్తి, రాజ్యసభ సభ్యుడు. ఇందాక మీకు రాజ్యసభ సభ్యుడిగా చాలా ఏళ్ల పాటు ఉన్నాడు. అరుణ్ జైట్లీ గారు ఇటీవల చనిపోయారు. తన పేరు మీద ఒక రోడ్డు కూడా నామకరణం చేశారు గుజరాత్లో అని చెప్పేసి మనం నేర్చుకున్నాం. సో అరుణ్ జైట్లీ పేరు మీద ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ ని కతువా ప్రాంతంలో ఏర్పాటు చేయబోతున్నారు. దానికి సంబంధించి ఈ ఫౌండేషన్ చేశారు. ఈ ఫౌండేషన్ అంటే ఏంటంటే స్టోన్ ఫౌండేషన్ అంటారు కదా, శంకుస్థాపన, దాని ప్రారంభోత్సవ కార్యక్రమం. సో అలా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మనోజ్ సిన్హా గారు ప్రారంభించారు. ఉత్తర భారతదేశంలోనే అత్యంత పెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ కతువా ప్రాంతంలో నిర్మితం అవుతుంది. దానికి ఎవరు పేరు పెట్టారంటే బీజేపీలో కీలక దివంగత నేత అరుణ్ జైట్లీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అనే పేరుతో వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు లాస్ట్ వార్తలో నిలిచిన ఒక పుస్తకం, ఎండ్ ఆఫ్ అండ్ ఎరా ఇండియా ఎగ్జిట్స్ టిబెట్. అంటే ఇండియా టిబెట్ కి మధ్యలో 1947 నుండి 1962 మధ్యలో జరిగిన అంశాల ఆధారంగా ఒక్కొక్క సిరీస్ లో బుక్ వస్తుంది. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని. ఈ సంవత్సరం పార్ట్ 4 రిలీజ్ చేస్తున్నాను చెప్పేసి ఆ బుక్ యొక్క ఆథర్ క్లాడే అప్రి గారు చెప్పడం జరిగింది. క్లాడే అప్రి. ఈ బుక్ ప్రపంచవ్యాప్తంగా 2 దేశాల మధ్యలో కూడా చాలా కీలకం. చాలా వరకు ఇండియా టిబెట్ కి సంబంధించి చాలా వరకు కూడా అంశాలు చెప్తుంది. సో అలా ఇండియా టిబెట్ కి సంబంధించి సంబంధాలు 1947-62 మధ్యలో ఎలా ఉన్నాయి, ఏ రకంగా సంబంధాలు తగ్గిపోయాయి, ఏ రకంగా పెరిగాయి, ఏ టైంలో ఉన్నాయని చెప్పేసి అలా రకరకాల సిరీస్ లో బుక్ రావడం జరిగింది. అలా క్లాడే అప్రి గారు ఈ పుస్తకం యొక్క రచయిత. పార్ట్ 4 అంటే ఎడిషన్ 4th ని ఇటీవల రిలీజ్ చేస్తున్నట్టుగా వార్తలు ఇచ్చారు. ఇది కూడా వార్తలు నిలిచిన ఒక పుస్తకం, మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇవి మనకి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు, వ్యక్తులు మరియు రిమైనింగ్ మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోయింటే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసేసి మళ్ళీ చెప్తాను. సో రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.